మోడల్ అంటే చెప్పొచ్చు. The sum of average of first set of 8 consecutive even numbers and the second set of 13 consecutive odd numbers is 142. If the smallest even number is 54, find the largest odd number. 8 వరుస సరి సంఖ్యలు కలిగిన మొదటి సంఖ్య సమితి మరియు 13 వరుస బేస్ సంఖ్యలు కలిగిన రెండవ సంఖ్యా సమితి యొక్క సగటుల మొత్తం 142. కనిష్ట సరి సంఖ్య 54 అయిన గరిష్ట బేస్ సంఖ్య ఎంత? వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ మోడల్ క్వశ్చన్ మనం రాబోయే ఎగ్జామ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇక్కడ ఫస్ట్ సెట్ 1 తీసుకున్నట్లయితే ఈ సెట్ 1 అనే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయంట. ఈవెన్ నెంబర్ సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెట్ లో 18 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఈస్ 54 అంట. చిన్న సరి సంఖ్య 54. అప్పుడు ఇక్కడ యావరేజ్ ఏమవుతుంది? చిన్నది 54 కదా, యావరేజ్ ఏమవుతుంది అంటే 54కి కలపాలి. ఎంత కలపాలి అంటే చిన్న షార్ట్ కట్ ఉందండి, 8 లో ఒకటి తగ్గించాడు. 8 లో ఒకటి తగ్గిస్తే 7, ఆ 7 కలిపండి. ఓకేనా? ఆ 7 కలిపితే మనకి 54 + 7 61 వస్తుంది. నౌ కమింగ్ టు ద సెట్ 2. సెట్ 2 ఆడ్ నెంబర్స్. సెట్ 2 అన్ని కూడా ఆడ్ నెంబర్స్, బేసి సంఖ్యలు. ఇవన్నీ ఉన్నాయి సార్ 13 బేస్ సంఖ్యలు. మరి 13 బేస్ సంఖ్యల సగటు ఎంత అంటే 61 ఉన్న ఇది కలిపితే 142 ఉండాలి. అంటే 142 లో నుంచి 61 తగ్గించండి. ఎంత అయింది? 1 and 14 - 6 81. అంతేనా? 142 లో నుంచి 61 తగ్గిస్తే మనకు వచ్చేది 81. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటి సార్ అంటే లార్జెస్ట్ నెంబర్, గరిష్ట సంఖ్య. సో గరిష్ట సంఖ్య అంటే సగటుకి కలపాలి. సగటు 81. ఏం కలపాలి అంటే మళ్ళీ ఇందాక చెప్పిన షార్ట్ కట్ 13 లో ఒకటి తగ్గించండి. 13 లో ఒకటి తగ్గిస్తే 12 వస్తుంది. ఆ 12 కలిపినట్లయితే 93 వస్తుంది. అండ్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఎక్స్ వద్దు, వై వద్దు, ఫార్ములా వద్దు. మనకి లాజిక్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఒకటి తగ్గించాలి. 8 - 1 7. చూడండి ఇక్కడ 7 కలిపి 13 - 1 12. ఇక్కడ 12 కలిపి అండ్ రెండు యావరేజెస్ సమ్ 142 ఉండేలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. దాంతో ఈ క్వశ్చన్ అనేది మనం 2 స్టెప్స్ లో చేయగలం.